అందరికీ నమస్కారం. నన్ను పరిచయం అక్కర్లేదు. మీ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి వైపు, మీ ఎంపీ గారి వైపు నేను. అలాగే మీరు అభిమానించే మీ అభిమాన హీరో మీ ప్రభాస్ గారు పెద్దమ్మని. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది అంటే, మళ్ళీ నాకు పాత జ్ఞాపకాలు. కృష్ణరాజు గారితో కలిసి తిరిగి వేదికని ఎన్నోసార్లు అలంకరించాము, మీ అందరితో మాట్లాడాము. ఆ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాం మీ అందరినీ చూస్తూ ఉంటే. నన్ను కృష్ణరాజు గారు పొంగిపోయేవారు మిమ్మల్ని చూస్తే. అందరూ అంటే ఆయనకి ఇష్టం, కానీ ప్రత్యేకంగా మత్స్యకారులు అంటే ఆయనకి, మత్స్యకారులు మన ఆత్మ బంధువులు అనేవారు. అంతటి ప్రేమ మత్స్యకారులు అంటే. ఎప్పుడూ కూడా ముత్యాలపల్లి ఆ ఏరియాలు, ప్రతి ఊరు అక్కడికి వచ్చేసరికి మన ముత్యాలపల్లి, అక్కడ మన చెన్నకేశవులని, వీళ్ళని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేవారు కృష్ణరాజు గారు. నాకు కూడా అంతటి ఇష్టం. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, ప్రపంచంలో ఎక్కడికే మనం ఈరోజు చేపలు తినాలి అంటే ఎన్నో రకాలు. ఒకటి పులస చేప అంటాం, ఒకటి బొచ్చు చేప అంటాం. అన్నీ తినాలని కోరుకుంటుంది, కానీ మేము వెళ్ళలేము, సముద్రంలో దిగి పట్టుకొని తినలేము. కానీ వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు తెచ్చి అమ్ముతారే కదా మేమందరం హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తాం. అంతటి గొప్పవారు అనమాట మత్స్యకారులు అంటే. అందుకని మత్స్యకారులకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని కృష్ణరాజు గారు అప్పుడే ఎంతో ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసి, వాళ్ళు పాపం బాగా ఎండలో శ్రమిస్తారు. ఆ రొయ్యలు అవన్నీ తెచ్చి వాళ్ళకి నిల్వ ఉండకుండా, పాడైపోకుండా ఉండడం కోసం ఆ రోజుల్లో ఆయన ఏసీ ఐస్ ఉండే మోపెడ్స్ కూడా ఆయన శాంక్షన్ చేయించారు. చాలా బోటులు శాంక్షన్ చేయించారు. కాకపోతే కొన్ని అప్పుడే ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఆగిపోయింది అది. తర్వాత మనం రాలేకపోయాం. తర్వాత వచ్చి ఎంపీ కూడా ఏమీ చేయలేదు, ఆ నిధులన్నీ ఆఫ్ చేశారని తెలిసింది. మన అదృష్టం ఏంటంటే కృష్ణరాజు గారు వీరాభిమానులు, కృష్ణరాజు గారి శిష్యులు మన బీజేపీ వర్మ గారు. ఆయన వర్మ గారు అని ఎవరు అనరు, ఆయనకు ఒక ముద్ర ఉంది ముందు, అది బీజేపీ వర్మ గారు అని ఒక ముద్ర. నాకు తమ్ముడు, వీర అభిమాని, నాకు ఎంతో ఇష్టమైన నన్ను ఎప్పుడూ అక్క అక్క, నేను ఎప్పుడూ మీ తమ్ముడు ఉన్నాడు మీకు అంటాడు. నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే కృష్ణరాజు గారు ఏదైతే మీకు చేద్దామనుకున్న పనులు మిగిలిపోయాయో అది మన వర్మ గారిని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే ఆ పనులన్నీ కూడా నేను మా తమ్ముడితో చెప్పి మీకు చేయించగలను. మీరు ఇది చెయ్యాలి మన వారందరికీ అని మన వర్మ గారితో చెప్పి చేయించుకునే అధికారం మనకుంది. అంచేత అదొకటి మనకు అదృష్టం. ఇంకోటి బొమ్మరి నాయక్, ఆ అబ్బాయి ఎంత మంచివాడు అంటే స్టార్టింగ్ రోజు నుంచి కూడా కృష్ణరాజు గారు మీ బ్లెస్సింగ్స్ కావాలి మేడం అని అతను నాకు ఫోన్ చేయటం, అడగటం. చాలా మంచి అబ్బాయి. ఎందుకో అబ్బాయికి ఫస్ట్ నుంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి మీకు 50,000 మెజార్టీ వస్తుంది అని నేను చెప్పడం జరిగింది బొమ్మరి నాయకుడికి. ఆ రోజే బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను. చాలా కష్టజీవి, నిగర్వి, అహంకారం లేని మనిషి, చాలా మంచి మనిషి. అతను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే అతని యొక్క వినయం, మీ మీద ఉండే అతనికి ఆ శ్రద్ధ. అయితే బొమ్మరి నాయకులకు కూడా ఒక సిస్టర్ గా నా ఆశీర్వాదం ఇచ్చాను నేను. 100% మీ అందరూ అత్యధిక, నేను 50,000 అన్నాను, మీరు అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఇస్తే ఇంకా ఆనందపడతాను నేను. నాకు ఒక కృష్ణరాజు గారికి ఎంత ఇష్టం అంటే ఆయన మీ మత్స్యకారుల మీద ఒక సినిమా కూడా చేశారు ఆయన. నాకు స్వతంత్రం కావాలి, మీరు చూడండి కావాలంటే. అందులో మత్స్యకారులు వాళ్ళు ఎంత కష్టజీవులు, వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారనే సినిమా. ఆ క్యారెక్టర్ చూస్తే మన నాయకుడు గుర్తుకొచ్చాడు. ఆయన కూడా అలాగే కష్టపడి మీ అందరి కోసం చాలా మంచి చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఈరోజు సెంట్రల్లో మన మోడీ గారు మనందరం చేసుకున్న అదృష్టం. కూడా ఇంత హ్యాపీగా ఆనందంగా ఉన్నాము, హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాము అంటే అది సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఉండటం వల్ల. ఎందుకంటే ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
మన పవిత్రతని, మనల్ని, మన గౌరవాన్ని కూడా విదేశాలకు తీసుకెళ్లారు మోడీ గారు. ఇప్పుడు నేను 2014లో అమెరికా వెళ్ళాను, కృష్ణరాజు గారు నేను. అమెరికాలో తెలుగువారు అంటే వాళ్ళకి చిన్న చూపు ఉండేది. అదే మళ్ళీ నేను 2018లో వెళ్ళాను. వెళ్ళేసరికి తెలుగువారు అనేసరికి వాళ్ళు ఎంతో ముందే గౌరవించి చూస్తున్నారు. అంటే అంత స్టేజ్కి మళ్ళీ మన మోడీ గారు తీసుకెళ్లారు. ఒక యుద్ధం వస్తుంది అంటే కాపాడగలిగే వ్యక్తి మన మోడీ గారు. ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడగలిగే, మన ఇంటికి పెద్దన్న, మన దేశానికి పెద్దన్న మన మోడీ గారు. అలాంటి వ్యక్తికి మీరు అత్యధిక 450 మెజార్టీతో గెలిపించాలని బీజేపీని, అలాగే మా వరమ గారికి, ఎలాగైతే మీరు ఫస్ట్ టైం కృష్ణరాజు గారిని రాష్ట్రంలోనే ఫస్ట్ మెజార్టీ నెంబర్ 1 తీసుకొచ్చారు, 1,60,000 ఓట్లతో గెలిపించారు మీరు మన కృష్ణరాజు గారిని. అదే ఓట్లతో మా తమ్ముడు వరమ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదే మెజార్టీతో మన బొమ్మర్ నాయర్ని గెలిపించమని కోరుతున్నాను. ఎందుకంటే తెలుసు మన జనసేన, మన పవన్ కళ్యాణ్ గారు, అతను కూడా ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన నిరంతరం కూడా ఎవరికైనా ప్రజల్లోకి వెళ్ళి ఎవరికైనా ఆపద ఉందంటే ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంచేత మీరు జనసేనని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పర్యావరణం మీద చాలా పట్టు. ఎప్పుడు కూడా ఈయనకి ముందు చూపు ఎక్కువ. వాతావరణం బాగోవాలి, చుట్టూ పచ్చదనం ఉండాలి, అవి ఉంటేనే కదా ప్రజలు బాగుంటారనే అవగాహన ఎక్కువ. అలాగే కూడా ఈయనకి ఐటీ రంగం మీద ఆయన చాలా పట్టున్న మనిషి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరో అడిగారు, ఏంటి సార్ మీరు 1 గంట కూడా పడుకోరట కదా, కన్ను రెప్పేయారు కదా అంటే, 1 గంట కన్ను రెప్పేసే లోపల ఫ్యూచర్ గురించి ఆలోచించవచ్చు కదా, నేను ఇంకా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు మీరు సైకిల్ గుర్తుకు కూడా ఓటు వేసి కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఇంకోసారి మా వరమ గారికి, మా నాయర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫిషర్ మీద అందరికీ నా తరఫున, మా వరమ గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరూ ఇంత బాగా వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి మా ప్రసంగాన్ని కూడా మీరు వినటం. నేను మాత్రం మీకు అండగా ఉంటాను ఎప్పుడు. మీ కృష్ణరాజు గారి భార్య ఎప్పుడు మీకు అండగా ఉంటుంది, అది అందరూ గుర్తుపెట్టుకోండి. నేనుంటే మీకు మీ కృష్ణరాజు గారు ఉన్నట్టే. అలాగే నేను, మా తమ్ముడు గెలిచాక ఆయన అండతో మీకు ఏం కావాలన్నా, మన బొమ్మరి నాయర్ కూడా చెప్పారు, మేడం మీకు ఏం కావాలన్నా మేమందరం ఉన్నామని. మీకు ఏం కావాలన్నా ఎప్పుడైనా ఒక్క ఫోన్ చేయండి, ఈ కృష్ణరాజు గారి భార్య మీ ముందుంటారు. జై హింద్, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడుతున్నారు అవన్నీ కూడా మనం వారు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా తయారు చేసి ఫైల్ గా చేసి మన అభ్యర్థులకు ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరు వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు, 1 నిమిషంలో పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాను. సభకి నమస్కారం. మన నరసాపురం నియోజకవర్గంలో మన మత్స్యకార ఐక్యమత్యం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే బొమ్ముడి నాయకర్ గారు గతంలో కూడా పోటీ చేసి 5,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఈసారి మళ్ళీ కండక్ట్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మన మత్స్యకారులకి సీట్ ఇచ్చారంటే మనల్ని ఎంతో పై ఉన్నత శిఖరాన్ని పెట్టినట్టే లెక్క. మత్స్యకారులందరూ కూడా ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా గ్లాస్ గుర్తుకు ఓటేసి, కమలానికి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మత్స్యకారులందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుతున్నాం. అలాగే తమ్ము ప్రసాద్ గారు. సభకు చేసిన పెద్దలకి, మత్స్యకార సోదరులకి అందరికీ నమస్కారములు. ఈ మత్స్యకార సభ ఆత్మీయ సమ్మేళనం పెట్టింది ఎందుకంటే మనమంతా ఐకమత్యంగా ఉండాలి. మనకి ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు మనకు గుర్తించి నాయకుడు గారికి ఇచ్చారు. మన బీజేపీని గెలిపించుకుని
బీజేపీని గెలిపించుకొని మన నాయకుడి గారిని ఘన విజయంతో మనం సాధించుకోవాలి, నెగ్గించుకొని మన పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా మన సీట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన పోలయ్య గారు నెల్లూరు నుంచి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి మనకి ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన మత్స్యకారులు అంటే తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళకి మనకి ఇక్కడ మన ఓట్లు వచ్చినప్పుడే మనకి గుర్తింపు వచ్చి మనతో ఉండి మనకు అనుకూలంగా ఏదో మనకు ఇచ్చేస్తాం చెప్పి మన వెనకాల తిరిగి మనకి ఎవరు కూడా ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు కనిపించకుండా పోవటం, మనలో ఉన్న ఐక్యత లేని మూలంగానే వాళ్ళు అలా చేయడానికి సరిపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం చేసుకున్నప్పుడు మన స్కీములు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎలక్షన్ టైంలో మనం చెప్పుకోవడం సరిపోతున్నాయి తప్ప మనకి ఒక్క స్కీము కూడా ఏది రావట్లేదు. అన్నీ రప్పించుకోవాలి. మనం ఒక ఐక్యత ఉండాలంటే మనలో ఉన్న నాయకుడిని ఒకనే ఎదరికి నడిపించుకోవాలి. ఆ నడిపించుకున్న రోజునే మనం ఎదరికెళ్ళి మనం ఏదైనా చేయడానికి సరిపోతాం. అదేవిధంగా మన మత్స్యకారులందరూ చెప్పాల్సిన విషయం ఏంటంటే మన పన్ను మనం నిరూపించుకోవాలి. మొన్న ఎలక్షన్ ఏదో పోయింది, ఆ ఎలక్షన్ లో ఓడిపోవడం మనం ఇదో వద్దు, ఓడిపోవడం మంచిది, ఈ ఎలక్షన్ లో నెగ్గడం మంచిది. ఈ రోజు మనం మంత్రి పదవి తెచ్చుకోగలుగుతున్నాం, అది మాత్రం గుర్తుపెట్టుకున్నాం. మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్ళి మన వాళ్ళందరికీ వెళ్ళి ప్రతి ఒక్కరూ మన చుట్టాళ్ళు బంధువులు మన పొరుగురులో ఉన్న వాళ్ళందరికీ ఇంకా 3 రోజులు టైం ఉంది. ఈ 3 రోజుల టైంలో వెళ్ళి మనం ఎవరింటికన్నా వెళ్ళి మనం మనిషికి వచ్చి 50 ఓట్లు వేయించుకోవాలి. మన ఓట్లు వేయించాలండి. మీరు ఇక్కడ మనం వినేసి చెప్పేసి వెళ్ళిపోవడం ఇవన్నీ కాదు. ప్రతి ఒక్కరూ తిరిగి మన వాళ్ళందరినీ ఈసారి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి మనందరం వెళ్ళి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి మనం 50,000 మెజార్టీతో నెగ్గాలని మన కంకణం కట్టుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సార్ ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి అందరం కూడా కలిసి కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలన్నీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే మీ సమయం ఎక్కువగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మేమే విని అవన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీ దృష్టిలో ఉంచుతున్నాము. పరిష్కారం చేయవలసిందిగా అందరి తరఫున కోరడం జరుగుతా ఉంది. మత్స్యకార సోదరుల ఆత్మీయ సమావేశానికి వచ్చేటువంటి పెద్దలు, కేంద్ర మాజీ మంత్రి, ఈ ప్రాంతం మత్స్యకారులతో మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అనుక్షణం కూడా కృష్ణరాజు గారి మంత్రిగా ఉండగా ఈ ప్రాంత మత్స్యకారుల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. మరి వాళ్ళ ఈ సమావేశానికి ఆయన సతీమణి సోదరి శ్రీ ఉప్పులపాటి శ్యామలాదేవి గారు రావడం మన అందరూ అదృష్టంగా మనం భావించాం. అంటే కృష్ణరాజు గారు ఎక్కడున్నా అనుకోకుండా ఆవిడ నిన్న ఇక్కడికి రావడం, ఇవాళ ఈ సమావేశం ఉంది అంటే తప్పనిసరిగా ఆవిడకి వేరే ప్రోగ్రాం ఉంది ఇవాళ. లేదు నేను వస్తాను, కృష్ణరాజు గారికి వారంటే చాలా ఇష్టం. అంటే కృష్ణరాజు గారు ఎక్కడున్నా కానీ ఆయన దృష్టి ఈ ప్రాంత మత్స్యకారుల మీద ఉంది అనేటువంటి విషయానికి